అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. హైడ్రా చర్యలకు హైకోర్టు బ్రేక్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్కు బుల్డోజర్ బాబాగా పేరు వచ్చింది. ఈ బుల్డోజర్ల ద్వారా ఆయన అక్కడ చాలా ఫేమస్ కూడా అయ్యాడు. సేమ్ అదే విధంగా దక్షిణాదిలో అదే పద్ధతిని అనుసరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బుల్డోజర్ బాబా అవతారాన్ని వేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ను రేవంత్ రెడ్డి కాపీ చేస్తున్నట్లే కనబడుతుంది. ఎలా అయితే యోగి ఆదిత్యనాథ్ అక్కడ బుల్డోజర్లతో ఫేమస్ అయ్యాడో అదే విధంగా ఇక్కడ కూడా ఫేమస్ అవ్వాలని రేవంత్ రెడ్డి బహుశా భావిస్తున్నారేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే. ఇద్దరిలో ఒక సిమిలారిటీ కూడా ఉంది. ఇద్దరు కూడా అక్రమ ఆక్రమణలనే కూలుస్తున్నారు. అక్కడ యోగి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిపై విచారణ జరిపి వారికి ఉన్నటువంటి అక్రమ ఆస్తులను గుర్తించి వాటిని జేసీబీల ద్వారా కూలదోస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చెరువుల పునరుద్ధరణ పేరుతో FTL బఫర్ జోన్ లో అక్రమ ఆక్రమణలను గుర్తించి బుల్డోజర్ల ద్వారా వాటిని పడగొడుతున్నారు. అయితే కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. కేవలం ఒకే వర్గం వారిని టార్గెట్ చేసి వీటిని కూలుస్తున్నారని అక్కడ యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు వచ్చాయి. ఇక్కడ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఒక క్లారిఫై చేయాలనుకుంటున్నా ఏంటంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని టార్గెట్ చేశాడు. అక్రమ కట్టడాలను కూల్చిన వారిలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పెద్ద కులాల వారు ఉన్నారు, చిన్న కులాల వారు కూడా ఉన్నారు. అలానే హైడ్రా కూలుస్తున్నటువంటి వారిలో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పెద్ద కులం వారు ఉన్నారు, చిన్న కులం వారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ ఆరోపణ నిజమైనది కాదు. మరి అటు యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి లేదంటే ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి ఈ అక్రమ ఆక్రమణల విషయంలో కోర్టుకు వెళ్లకుండా బుల్డోజర్ల ద్వారా ఎందుకు కూలగొడుతున్నారు అంటే కోర్టులకి వెళ్లి అక్రమ ఆక్రమణలని నిరూపించేందుకు దశాబ్దాల సమయం పడుతుంది. కాబట్టి వారు చేయాలనుకుంటున్నటువంటి పనులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలని వారు భావిస్తున్నారు. ఇందుకోసం ఆల్టర్నేటివ్ జస్టిస్ ని వీళ్ళు ఎంచుకున్నారు. నిజానికి ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ జస్టిస్ ను ఎప్పుడు కూడా కోరుకోవు. సామాన్యంగా కొన్ని ఊర్లలో కొంతమంది మధ్యవర్తులు, కొంతమంది పెద్ద మనుషులు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వారిని సంజాయించి కోర్టుల్లో పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇద్దరిని ఒప్పించి మెప్పించి పంపిస్తుంటారు. అలాంటి పద్ధతినే ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తుంది. కోర్టులకు వెళ్లకుండా స్వయంగా బుల్డోజర్లను తోలి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. అయితే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ను సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చి ఆపేసింది. అయితే యోగి ఆదిత్యనాథ్ దాన్ని సమర్థించుకున్నారు. తాను కేవలం అక్రమ ఆక్రమణలను మాత్రమే కూల్చానని ఆయన సమర్థించారు. అది వేరే విషయం. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో కూడా హైకోర్టు స్టేటస్ కోను పాటించాలని కోరింది. అక్టోబర్ 15 వరకు హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయకూడదని చాలా స్పష్టంగా తెలిపింది. హైకోర్టులో జరిగినటువంటి విచారణకు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ విర్చువల్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు రంగనాథ్ పై. కేవలం శనివారం ఆదివారం రోజు మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారు, కోర్టులు నడవని సమయంలో ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఆదివారం రోజు కూల్చివేతలు చేయకూడదని స్పష్టమైనటువంటి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అవి తమకు తెలియదా అంటూ వారిని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సందర్భంగా రంగనాథ్ సమాధానం ఇస్తూ అమీన్పూర్ తహసీల్దార్ కేవలం జేసీబీలు పంపించమంటే మాత్రమే తాము పంపించామని సమాధానం ఇచ్చారు. దీనికి హైకోర్టు చాలా వ్యంగ్యంగా స్పందించింది. రేపు చార్మినార్ కూల్చమని ఇక్కడి తహసీల్దార్ జేసీబీలు పంపించమంటే పంపిస్తారా అంటూ ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా అడ్డంగా సమాధానాలు ఇస్తే హైకోర్టు చూస్తూ ఊరుకోదు. హైడ్రాను సమర్థిస్తాము కానీ ఇలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే
హైడ్రా కోసం తీసుకొచ్చినటువంటి జియోని స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. నిజానికి అడ్డగోలుగా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చాయి, చెరువులపై అక్రమ కట్టడాలకు అనుమతులను ఇచ్చాయి. ఎక్కడికక్కడ సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపాలిటీ అధికారులు, పంచాయతీ అధికారులు ఈ పర్మిషన్లు ఇచ్చారు. ఇది ఒక ప్రభుత్వంలో జరిగింది కాదు, అన్ని ప్రభుత్వాల్లో జరిగింది. తెలుగుదేశం హయాంలో జరిగింది, ఇది వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో జరిగింది, మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో కూడా జరిగింది. కేవలం 4 రోజుల క్రితమే ఒక రిజిస్ట్రేషన్ జరిగిందని, రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులకే ఆ బిల్డింగ్ ను కూల్చారన్న వార్త కూడా మనం విన్నాం. కాబట్టి అన్ని ప్రభుత్వాల్లో ఇది జరిగింది. కాబట్టి ముందుగా అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా హైకోర్టు మరిన్ని ప్రశ్నలు వేసింది. అసలు FTL పరిధిని నిర్ధారించకుండా ఎలా ఆక్రమ కట్టడాలుగా వాటిని గుర్తిస్తున్నారంటూ ప్రశ్నించింది. అసలు నిజమే కదా, FTL పరిధి బఫర్ జోన్ పరిధి తెలియకుండానే ప్రభుత్వాలు అక్రమ కట్టడాలుగా వాటిని ఎలా గుర్తిస్తుందనేది అర్థం కావడం లేదు. ఇదే హైకోర్టు ప్రశ్నించింది. ఏదేమైనప్పటికీ అక్టోబర్ 15 వరకు మాత్రం హైడ్రాకు ఎలాంటి పని లేకుండా పోయింది. స్టేటస్ కోతో దాదాపు హైడ్రా నియమించుకున్నటువంటి 169 మంది అధికారులకు ఎలాంటి పని లేకుండా పోయింది. అక్టోబర్ 15 వరకు వీరు ఖాళీగా ఉండాల్సిందే. అయితే ఎప్పుడైతే హైడ్రా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చిందో అప్పుడు అన్ని వర్గాల ప్రజలు దాన్ని సమర్థించారు, ఆహ్వానించారు. ఒకవేళ చెరువుల పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్ లను, విల్లాలను, అలానే రిసార్ట్స్ ను కనుక కూల్చినట్లయితే అన్ని వర్గాల ప్రజల మద్దతు హైడ్రాకు ఉండేది. నేను కూడా హైడ్రాను సమర్థిస్తూ, రేవంత్ రెడ్డి చర్యలను సమర్థిస్తూ వీడియో కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా తెలిపింది. హైడ్రా చెరువుల పునరుద్ధరణ కొరకు ఏర్పడడం చాలా మంచి విషయం అని, దాన్ని తాము స్వాగతిస్తున్నామని హైకోర్టు తెలిపింది. కానీ ఈ పద్ధతిలో వెళ్తే మాత్రం తాము సహించబోమని హైకోర్టు తెలిపింది. ఎప్పుడైతే హైడ్రా సామాన్యుల ఇళ్లను కూల్చడం మొదలు పెట్టిందో అసలు అది కూడా నోటీసులు షార్ట్ పీరియడ్ లో ఇచ్చి కూల్చడం అనేది ఇది నిజంగా కూడా ఎవరు హర్షించదగ్గ విషయం కానే కాదు. సామాన్యులకో న్యాయం, రేవంత్ రెడ్డి తమ్ముడికో న్యాయం. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి దుర్గం చెరువు FTL పరిధిలోని ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం ఆయనకి ఇచ్చారు. కానీ సామాన్యుడికి మాత్రం శని ఆదివారాల్లో ఇల్లు కూల్చి అసలు అతనికి కోర్టు మెట్లెక్కే అవకాశం కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. దీంతో సామాన్యుల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిజానికి ప్రభుత్వం ఏం చేయాలి? ముందు అక్రమ కట్టడాలను గుర్తించాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా అకామిడేట్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్ లో అకామిడేట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మరి సరిపడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం తెలపాలి. ఒకవేళ సరిపడా డబుల్ బెడ్రూమ్లు లేకపోతే కొత్త డబుల్ బెడ్రూమ్లు నిర్మించే వరకు వారికి సమయం ఇవ్వాలి. అలానే ఈ మూసీ వద్ద ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దానికి మూసీ యొక్క ప్రక్షాళనను జోడించింది ప్రభుత్వం. దీంతో వ్యతిరేకత మరింత పెరిగింది. ఎందుకంటే మూసి ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అది చాలా మంచి విషయం, అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. అందులో రెండో అంశం ఏమీ లేదు. కానీ ఇప్పటి వరకు మూసి ప్రక్షాళనపై ఒక DPR ను విడుదల చేయలేకపోయింది ప్రభుత్వం. ముందు DPR ను ప్రకటించి ఎలా బ్యూటిఫికేషన్ చేస్తారనేది ప్రభుత్వం చెప్పి, ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది అక్కడ నివసిస్తున్న ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వారిని కన్విన్స్ చేసి ఉంటే బాగుండేది. అలానే అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఒక 100 స్క్వేర్ యార్డ్ బిల్డింగ్ ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఒక 300-400 SFT ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ను ప్రభుత్వం కేటాయిస్తుంది. దానికి అక్కడ ప్రజలు ససేమిరా ఒప్పుకునే అవకాశమే ఉండదు. మరి వారికి కంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తారు, ఏ నిధుల్లో నుంచి ఇస్తారు, అసలు ప్రభుత్వం వద్ద అన్ని నిధులు ఉన్నాయా అన్న దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పుడే ప్రజలందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. రోడ్ వైడనింగ్ అవుతుంది, అప్పుడు ఎన్ని ఇల్లు వెళ్ళిపోతున్నాయి, ఎంతవరకు వెళ్తున్నాయి అనేది ఒక పద్ధతి ఉంటుంది. వారికి గజానికి ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం తెలుపుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ చెరువుల వద్ద FTL బఫర్ జోన్ లో ఉన్న వారికి కూడా వారి ఇల్లు ఎంత ఉంది, ఎంత పోతుంది, వారికి ఎంత కంపెన్సేషన్ ఇస్తామనేది చాలా డీటెయిల్డ్ గా ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.
అలా చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇలా ఒక పెద్ద ఇల్లును కూల్చి కేవలం డబుల్ బెడ్రూమ్తో సరిపెట్టమంటే ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. అయితే మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలుపుతుంది. ఈ మార్పు జరగాలి అంటే ఒక దశాబ్ద కాలం పడుతుంది. మరి దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడా, అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ బుల్డోజర్లతో కూల్చివేస్తున్నటువంటి పద్ధతిని సమర్థిస్తున్నట్లు కానీ లేదంటే వ్యతిరేకిస్తున్నట్లు కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం యొక్క మద్దతు చాలా కీలకం. ఎందుకంటే 2 ఉదాహరణలు చెప్తా ఈ విషయంలో. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల వద్ద భూములను సేకరించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగానే రాజధాని ప్రకటనను వెనక్కి తీసుకొని ఇతర చోట రాజధానిని ప్రకటించింది. దీంతో భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులు రోడ్డున పడ్డారు. వాళ్ళు ఒక పెద్ద ఉద్యమాన్నే నడపాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. రేపు ఇక్కడ కూడా ప్రభుత్వం మారినా లేదంటే ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి మారినా ఈ మూసి ప్రక్షాళనను ఈ చెరువుల పునరుద్ధరణను కనుక పక్కన పెట్టేస్తే ఇందులో ఇళ్లను నష్టపోయిన వారు అందరూ కూడా బాధితులుగా మారి వీరందరూ ఒక సంఘంగా మారి పెద్ద ఉద్యమమే చేయాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిను బండారాలు అమ్మే షాపుల పైన ఆ నేమ్ బోర్డ్స్ పైన ఆ ఓనర్ పేరు అలానే అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని చెప్పి ఒక జియోను విడుదల చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే సేమ్ అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తనయుడైనటువంటి విక్రమాదిత్య సింగ్ తాము కూడా అదే పద్ధతిలో తిను బండారాల షాప్స్ పై ఓనర్ అలానే అక్కడ పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు డిస్ప్లే చేయాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఫోటో పెట్టి కోట్ చేస్తూ మరి మీడియా ముఖంగా తెలిపాడు. వెంటనే స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విక్రమాదిత్య సింగ్ ను ఆ వర్డ్స్ ను విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆదేశించింది. రేపు అదే విధంగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని బుల్డోజర్ పాలన నుంచి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రోజు అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా అనేది చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా చర్యలను హైకోర్టు అక్టోబర్ 15 వరకు నిలిపివేసింది, స్టేటస్ కో ఇచ్చింది. ధన్యవాదాలు.